గౌతమిపుత్ర శాతకర్ణి విషయంలో ఏ కోశాన కూడా రాజీ పడట్లేదు దర్శకుడు క్రిష్. ఈ సినిమాకు ఏకంగా 70 కోట్ల బడ్జెట్ వేసుకుని రంగంలోకి దిగిన క్రిష్ అన్ని విషయాల్లోని భారీతనం చూపిస్తున్నాడు. మొరాకో, జార్జియా లాంటి దేశాలకు వెళ్ళి అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ చేసుకుని వచ్చేశాడు. ఇక్కడ కూడా భారీ సెట్టింగ్స్ వేయించాడు. మరోవైపు నటీనటులు, టెక్నీషియన్ల విషయంలోనూ భారీతనం ఉండేలా చూసుకుంటున్నాడు. కబీర్ బేడి లాంటి ఇంటర్నేషనల్ యాక్టర్స్తో పాటు బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ హేమా మాలిని బాలయ్య తల్లి పాత్రకు తీసుకున్నాడు. దీంతో నార్త్ ఇండియన్ ప్రేక్షకులు కూడా శాతకర్ణి అప్పీల్గా అనిపించే అవకాశం ఉందండోయ్. మరోవైపు ఈ చిత్రాన్ని కన్నడ ప్రేక్షకులు కూడా హక్కున చేర్చుకునేలా చేయడానికి ఓ వ్యూహం పండుతున్నాడు క్రిష్. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ను ఓ కీలక పాత్రలో చూపించబోతున్నట్లు సమాచారం అండోయ్. బాలయ్యకు శివరాజ్ కుమార్తో మంచి అనుబంధం ఉంది. ఈ మధ్య శివరాజ్ సినిమా శివలింగ 100 రోజుల వేడుకకు కూడా బాలయ్య హాజరయ్యాడు. బాలయ్య కూడా చెప్పడంతో గౌతమిపుత్ర శాతకర్ణిలో కీలక పాత్ర చేయడానికి శివరాజ్ ఒప్పుకున్నట్లు సమాచారం. అదే నిజమైతే ఈ చిత్రం కన్నడలో కూడా దుమ్ము దులిపే అవకాశం ఉందండోయ్. షూటింగ్ చివరి దశలో ఉన్న గౌతమిపుత్ర శాతకర్ణి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.